శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. శక్తిహీనో తథా దేహి నిర్బలో యోగ వివర్జితః జ్ఞానహీనస్తథాత్మానం న పశ్యతి పదద్వయం. చాలా చక్కనైనటువంటి శ్లోకం ఇది. ఇందులో శక్తి గలవాడే సర్వము దర్శించును అని ఉన్నది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, శక్తి అంటే శరీర దారుఢ్యం కాదు, భగవంతుడు తాలూకా కృపా కటాక్ష వీక్షణలతో వచ్చినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము గలవాడే సర్వము దర్శించును. ఆ జ్ఞానహీనుడు శక్తిహీనుడగును. శక్తిహీనుడు నిర్జలుడు. తనని తాను ఎన్నడూ కూడా జ్ఞానహీనుడు దర్శించలేడు. సంసారమోహితములైనటువంటి వారు ఆత్మ జ్ఞానము పొందలేదు. వారు యమపాశమునకు గురి అయి జనన మరణ చక్రములో పడుతూ సర్వకాలముల యందు జన్మించడం మరణించడం అనేటటువంటి చట్రంలోనే ఉండిపోతారు. అందువలన అందరూ కూడా జ్ఞానాన్ని పొందండి. జ్ఞానాన్ని పొంది అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులై పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని లలితాపరా భట్టారిక ద్వారా అందరూ పొందుతారని ఆశిస్తూ హరి ఓం స్వస్తి.